మన డిఎన్ఏకి అలాగే మన ప్రదేశంలో పండే మనం తినే ఆహారాలకు సంబంధం ఉంటుందని మీకు తెలుసా? దీని గురించి స్పష్టంగా ఇన్డెప్త్ సైంటిఫిక్ డీటెయిల్స్తో ఇంట్రెస్టింగ్గా ఓ 2.5 నిమిషాల్లో మీ ముందుంచుతాను. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఒక సమాజం వందలు లేదా వేల సంవత్సరాల పాటు ఒకే విధమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే శరీరం నెమ్మదిగా ఆ ఆహారానికి అనుకూలంగా మారుతుంది. అదే మన ప్రధాన ఆహారం అవుతుంది. దాన్నే స్టేపుల్ ఫుడ్ అండ్ ప్రాదేశిక ఆహారం అని కూడా అంటూ ఉంటారు. ఇది ఒక్క రోజులోనే డిఎన్ఏను మార్చదు. తరతరాలుగా ఇది జీర్ణక్రియ సామర్థ్యం, ఎంజైమ్ల ఉత్పత్తి, మెటబాలిజం, గట్ మైక్రోబయోమ్, డిఎన్ఏల పరస్పర చర్యలపైన ప్రభావం చూపుతుంది. ఈ ప్రక్రియను న్యూట్రిషనల్ అడాప్టేషన్ అని కూడా అంటారు. అన్నము, గోధుమలు, మిల్లెట్లు లేదా కందమూలాలు సంప్రదాయ ప్రధాన ఆహారాలుగా తినే ప్రజల్లో సాధారణంగా AMY1 జన్యువు ఎక్కువ కాపీలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ జన్యువు లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పిండి పదార్థాల జీర్ణక్రియకు సహాయపడుతుంది. యూరోపియన్ ప్రజలు వేల సంవత్సరాలుగా పాలను ప్రధానంగా వాడారు. అందువల్ల వారికి లాక్టిక్ టాలరెన్స్ అనే జన్యువు ఎక్కువగా ఉంటుంది. అనేక ఆసియా మరియు ఆఫ్రికా దేశాల్లో ప్రజలు దీర్ఘకాలం పాటు పాల వినియోగం సంప్రదాయం లేకపోవటం వల్ల వారికి లాక్టిక్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో వాళ్ళకి లాక్టిక్ ఇంటాలరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. స్పష్టంగా ఈ ఉదాహరణ మనకేం తెలియజేస్తుందంటే ప్రధాన ఆహారాలు అంటే ప్రాదేశిక ఆహారాలు కాలక్రమేణా డిఎన్ఏ ఎంపికపై ప్రభావం చూపుతాయని మనకు తెలియజేస్తుంది. అందుకే ఒక దేశంలో ఆరోగ్యకరమైనదిగా భావించే ఆహారం మరో దేశపు ప్రజలకు సమస్యను కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిత్యం తీసుకునే ప్రధాన ఆహారం మన ప్రదేశంలో పండేది అయి ఉండటం మంచిదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆయుర్వేదం డిఎన్ఏ అనే పదం ఉపయోగించకపోయినా దేశం, కాలం, శరీర స్వభావాలకు సరిపోయే ఆహారాన్ని సూచించింది. మీ భూమి ఏ ఆహారం ఇస్తుందో మీ శరీరం దానికి అనుకూలంగా ఉంటుంది అని తెలియజేసింది. దీన్నే మోడర్న్ సైన్స్లో జీన్ డైట్ కంపాటబిలిటీ అంటారు. ప్రధాన ఆహారాన్ని అకస్మాత్తుగా మానేయటం శరీరానికి మంచిది కాదు. స్థానిక ప్రధాన ఆహారాలు సాధారణంగా మెటబాలిజానికి ఎక్కువగా సరిపోతాయి. మీరు మీ మనసు చెప్పే ఆహార ట్రెండ్స్ను అనుసరించినా కూడా మీ డిఎన్ఏ మాత్రం మీ పూర్వీకులు ఏం తిన్నారో అది గుర్తుంచుకుంటుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.